హాయ్ ఫ్రెండ్స్, అందరి గుడ్ మార్నింగ్. అందరు బాగా మేమైతే మస్తున్నాం. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటారా, మా బబ్బియానికి అయితే SI1 ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ రోజు ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఏందిరా బబ్బి? ఫస్ట్ ఎగ్జామ్ ఇంగ్లీష్. ఇప్పుడైతే ఇంగ్లీష్ రివిజన్ అయితే కొంచెం నేర్పిస్తున్నా. నిన్న నేర్చుకుంది, ఇప్పుడు నేర్పియాలి కొంచెము రివిజన్ అయితే. ఇక ఫస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ బిట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఇగో తెలుసు కదా, బి ఉంటే బికి, డి ఉంటే డికి, జీ నుంచి జీకి, అట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. చూసుకోవచ్చు కదా. అది ఏం లెటర్? ఇక్కడ బి ఉంటే బికి వేయాలి, డి ఉంటే డి, జీ ఉంటే జీ, ఎం ఉంటే ఎం, పికి పి, ఎస్ కి ఎస్. సరేనా? టీచర్ మళ్ళా సేమ్ ఇట్లనే అయ్యేది, కిందికి మీదికి ఇస్తుంది, మీది కిందికి ఇస్తుంది. అలా లెటర్స్ చూసుకొని నువ్వు కొట్టాలి మ్యాచ్ ద ఫాలోయింగ్. సరేనా? నెక్స్ట్ మా బబ్బియానికి అయితే ఇప్పుడైతే ఒకటి అడుగుతా రివిజన్ లో, ఇది అయితే వస్తుందంట ఎగ్జామ్ లో పక్క. అయితే ఒకసారి అయితే అడిగి చూద్దాం చెప్తుందా చెప్పదా. ఆఫ్టర్ లెటర్స్ చెప్తా కదా. సి, డి, ఎం అట్లా చూడొద్దు, ఎం చెప్పాలి. ఎన్, ఎఫ్, పి, పి ఎందుకు వస్తుంది? ఎఫ్ తర్వాత జి, కే. ఏం చదువుతున్నా? ఆలోచిస్తున్నా ఏంది? ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు పోగానే ఎగ్జామ్ రాయాలి. ఏమన్నా అంటే చదువుకున్నా మమ్మీ అన్నావు. ఏడు చదువుకున్నా? ఇప్పుడు అడుగుతుంటే ఒక్కటి వస్తలేదు. ఏంది? ఎటు పెడుతున్నావు చెప్పు. కే తర్వాత కే. ఇంకేమొస్తుంది? ఏం రాస్తావు? ఆడ ఎగ్జామ్ లో ఇట్లా తెల్ల ముఖం వేసుకొని ముస్తావా? ఏ నుంచి జెడ్ వరకు చెప్పు ఒకసారి. చెప్పాలా? ABCD EFGHIJKLMNO PQRSTUVWXYZ. మరి ఏబిసిడీలు వచ్చినప్పుడు ఇలా మిస్సింగ్ లెటర్స్ ఇలా నేర్చుకోవాలి కదా. ఒకసారి చూసుకోడా. ఇగో ఇక్కడ సి వస్తే డి వస్తుంది అట్లా. ఇప్పుడు ఈడ ఎఫ్ వస్తే జి వస్తుంది. ఏం నేర్చుతున్నావు? స్కూల్ కి అయ్యి ఎగ్జామ్స్ పెట్టుకొని ఎగ్జామ్స్ రాయాలి కరెక్ట్ గా. ఎవరి దగ్గర చీటింగ్ కొట్టుకుంటూ రాయొద్దు. పేపర్ వేయగానే మనం చూసుకుంటూ రాయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మా అభియానికి అయితే ఈ బిట్ వస్తలేదు. ఎగ్జామ్ ఏం రాస్తుంది? నిన్న నుంచి నేర్చుకున్నా అంటది. ఇప్పుడు అడిగి చూస్తే వస్తలేవు. ఏబిసిలు అడిగితే అన్ని చెప్తుంది. మళ్ళీ మిస్సింగ్ లెటర్స్ అట్లా అంటే జర ఆగుతుంది. ఇవి రాయాలి కంపల్సరీ. ఇక్కడ సి వస్తే డి, ఇక్కడ ఎఫ్ వస్తే జి, కన్ఫర్మ్ గా రాయాలి నువ్వు. ఇవి వస్తాయి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ చెప్తావు కదా. క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్. ఇంకేంది? ఇది అయితే వచ్చింది కదనే. ఇవి రాయి సరేనా? ఇవి రాస్తా ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇంకో బిట్టు. ఏపీఎల్ యాపిల్ అవి చెప్పు. APPL యాపిల్, DLL బాల్, డిఎల్ఎల్ కాదు, BLL బాల్, CAT క్యాట్, DOG డాగ్, EGGH, FAN ఫ్యాన్, గన్. సో ఫ్రెండ్స్, ఈ బిట్ ఇటు వచ్చేసింది మా బబ్బియానికి అయితే. బిట్ ఒకటి జర మిస్టేక్ పోయింది అంతే. ఫ్రెండ్స్, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ అవుతుంది ఒకటి. ఇక మిస్సింగ్ లెటర్స్. ఇది మిస్సింగ్ లెటర్స్ వచ్చా బబ్బి నీకు? వచ్చి మమ్మీ. ఏంది ఇది? కంగోరు అంటే డాష్ వచ్చి ఇవి వస్తది. ఈ కే రాదు, నువ్వు కే రాయాలి. రాసావు కదా. బాస్కెట్, క్యామిల్ ఇవ్వచ్చు. నువ్వు చెప్పు ఒకసారి. కంగేరో, బాస్కెట్, క్యామెల్. ఫ్రెండ్స్, మా బబ్బియానికి అయితే రివిజన్ అయితే వచ్చింది. ఒక్క బిట్ జర మిస్టేక్ పోతుంది అంతే. మంచినే రాస్తుంది ఎగ్జామ్, మంచి రాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం అవుతుంది. మా బబ్బియాన్ అయితే రెడీ చేసి అయితే స్కూల్ కాడికి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దింపి రావాలి. ఎగ్జామ్ 12 వరకు ఉంటది. హాఫ్ డే నుంచి వచ్చేస్తుంది బబ్బియాడు. థ్యాంక్ యూ చెప్పాలి. డాడీ ఎగ్జామ్ రాస్తుందా? ఇగో ఆల్ ద బెస్ట్ బబ్బీ. థ్యాంక్ యూ.
ఏ బాబీ క్లాస్ లో కైనా ఇంకా జుట్లు వీకొద్దు సరేనా? అప్పుడు సరే. ఎట్లా నీ పని ఎట్లున్న జుట్లు అట్లనే ఉండాలి. ఫస్ట్ డ్రెస్ మీద వేసుకో కిటి మరు నేను తినిపిస్తలేదు. అమ్మ నేను తింటా. అస్సలు డ్రెస్ మీద వేసుకోకు. సరే. ఏది ఐడి కార్డు నేను ఒక్క దగ్గర పెట్టు. కాదా నువ్వు అందులోనే పెట్టినావు కదా. నేను ఆన్లైన్ ఎందుకు పెడతా? ఈడ పైన జిప్ లోనే పెడతా డైలీ. ఈ ఐడి కార్డు ఇక కొరికినావు అనుకో చూడు మరి కొడతానే కొడతా. ఏమైనా ఈడ కొరుకుతుంది ఐడి కార్డు. ఇక ఇదంతా డస్ట్ అంతా నోట్లోకి పోదు. కార్డ్ ఉన్నాడు తీసుకొని కవర్ తీసుకో. ఇక చూడండి ఫ్రెండ్స్ మా అభియానికి అయితే ఎగ్జామ్ కదా. ఇక కంబాక్స్ రెండు పెన్సిల్లు రెండు పెన్సిల్ షార్ప్నర్ లేదు. ప్యాడ్ కూడా అట్లా చేసిందా? మొత్తం చూపించింది ప్యాడ్. పబ్జీది నువ్వు కూడా ఫోన్ లో గేమ్ ఆడుకోవడం పబ్జీ. వాటర్ బాటిల్ తీసుకో. ఖర్చు పెట్టు. వాటర్ బాటిల్ ఎగ్జామ్ ప్యాడ్ కంబాక్స్ మళ్ళీ ఒక బిస్కెట్ ప్యాకెట్ స్నాక్స్ కి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బబ్బీ అని స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అది ప్రేర్ అవుతుంది. గేట్ అయితే పెట్టేసారు. ఇక బయట అయితే నించున్నాం. మా బబ్బీ అని అయితే క్లాస్ రూమ్ లో పంపించి రావాలి. ఈ మధ్యాహ్నం వచ్చినాక ఎగ్జామ్ ఎలా రాసిందని బబ్బీ అని అయితే అడిగి తెలుసుకున్నాం. మా వీడియో అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. 12 కి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పోతున్నాం. డాడీ ఎగ్జామ్ రాయంగానే పోవాలంట. బాబీ ఎగ్జామ్ మంచిగా రాసినావా? మంచి రాసిన. మంచిగా నీదే ఫస్ట్ అయిపోయింది క్లాస్ లో. అవును మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. మరి నీటే రాసినావు కదా ఎగ్జామ్? రాసిన ఎట్లా రాసింది బాబీ ఎగ్జామ్? ఎట్లా రాసినవరా? బాగా రాసిన. ఏమేమి ఇచ్చిర్రు? ఏమేమి ఇచ్చినా గుర్తుకున్నాయి. రాసినంత సేపే గుర్తుకుంటాయి. గుర్తుకులేవా ఏమి ఇచ్చిర్రు? సో ఫ్రెండ్స్ మా బబ్బీ అయితే ఎగ్జామ్ రాసి అయితే వచ్చింది. అడిగితే మంచిగా రాసిన అని చెప్తుంది. మంచిగా రాసినావు కదా? సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక ముందుకు వచ్చేసాం. బై బాయ్.